నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 13వ చరణం. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వాణ్ణి పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువా లెమ్ము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మన కష్టంలో, నష్టంలో, ఇరుకుల, ఇబ్బందుల్లో ప్రభువును మనం ఆశ్రయించే వారిగా ఉంటాం. ప్రభువా, నా పరిస్థితులలో నేను నిన్నే నమ్ముచున్నాను అంటాం. మరి విధంగా చెప్పాలంటే దేవుని చిత్తం లేనిదే ఏది జరగదు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగనివయ్యా అనేది గెత్సెమనే తోటలో యేసు చేసిన ప్రార్థన. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అవి సిలువ సమాధికి నడిపించినప్పటికీ ఆయన చిత్తమే జరగాలి. మన శక్తికి మించిన పరిస్థితుల్లో మనం చేయవలసింది కూడా అదే. గిన్నె తొలగించడం అనే అసాధ్యాన్ని సాధ్యం చేయమని ప్రభువు తండ్రిని అడిగాడు. అయితే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభును ఆ గిన్నెలో అంతా అనగా చివరి చుక్క వరకు తాగనిచ్చాడు. అత్యంత విషాదకరమైన పరిస్థితులు అత్యంత విజయానికి దారితీసే కదా. దేవుడు మనుషులతో ఇలాగే వ్యవహరిస్తాడు. ఆ క్లిష్టమైన పరిస్థితులు, ఆ వేదన, ఆ దుఃఖం, అవమానం, ఆ నిందలు వీటన్నిటినీ దేవుడు విజయాలనిచ్చి, ఘనతనిచ్చి, గొప్పతనాన్ని ఇచ్చి, స్వస్థత కార్యాలు జరిగించి, ఉన్నతమైన స్థితిలో నిలిపి, నువ్వు ఏ చోట పడిపోయావో ఆ చోటే నిన్ను లేవనెత్తి నిన్ను ఆయన బండపై స్థిరపరిచి ఆయన గొప్ప సాక్షిగా వాడుకోగలడు. ఆయన నిన్ను మహింపరుస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. అటు కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. మరణాత షలోమ్. ఆమేన్.